ఏంటి ఏంటి మీరు కూడా ఏంటి ఏంటి చంద్రబాబు భూమి పంపించింది మీరేనండి. మేడం లక్ష్మి గారు రండి మేడం. పూలేండి మాదే లేదంతా అలాంటి రండి లక్ష్మి గారు రండి 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 అబ్బాయి ఏం పర్వాలేదు అమ్మాయి పైకి ఎత్తండి పైకి లాగండి కొద్దిగా అంతర్ మేస్త్రి అయితే జెండా జెండా పడుతుంది అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు. ఎక్కడెక్కడో ఆఫీసుల్లో స్కూళ్ళల్లో స్టేషన్లో జరిపేవాళ్ళు 2 సంవత్సరాల నుంచి మనం కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దాతలు మనకి ఉన్నారు కాబట్టి ఈ టైలర్స్ అందరూ కూడా మనం కూడా జాతీయ వందనం చేయాలని జాతీయ పతాకాన్ని ఎగరేసుకోవాలని మనం కూడా ఈ అమరవీరులకు సెల్యూట్ చెప్పి మనం కూడా ఈ యొక్క 80వ సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మనందరం మన టైలర్స్ అందరికీ ఈ 80వ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చేరువచ్చిన మా దర్జీ కళాకారులకు, మా దర్జీ కళా అభిమానులకు, దర్జీ కళా సోదరులకు, సోదరి మణులకు ఈ ఆగస్టు 15 ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ స్వతంత్రం అనేది మనము మన దేశం, మన భరతమాత ఒకప్పుడు తెల్లవాళ్ల చేతుల కింద నలిగిపోతూ ఉంది. ఉన్నప్పుడు మన మహాత్మా గాంధీ ఏమి, సుభాష్ చంద్రబోస్ ఏమి, అల్లూరి సీతారామరాజు ఏమి, ఇలా ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేస్తే గాని మనకి స్వతంత్రం అనేది వచ్చింది. ఇటువంటి స్వతంత్రాన్ని మనం పొందుకున్న మనము మన దేశాన్ని అభివృద్ధికి మన వంతు మనం కూడా కృషి చేసి ముందుకు తీసుకుని వెళ్ళాలి. 79 నుంచి 80లోకి అడుగు పెడుతున్నాం. 80 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనకు స్వతంత్రం వచ్చిన ఇవాళన్న పరిస్థితులను బట్టి నాయకత్వాలు అలనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి నడుస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని పరిస్థితులను బట్టి స్వార్థపరులు స్వార్థ రాజకీయాల కోసం
మత ఉద్దేశాలు రేపుతున్నారు. అలాంటి వాటికి మీరు ఎవరు కూడా పోరక్షించకుండా, బలపరచకుండా మనమందరం ఒకటే. మన ఇళ్లలో పండగలు జరిగితే ఒక్కొక్క జాతి వారు, ఒక్కొక్క మతం వారు కొంతమంది మాత్రమే కొన్ని పండగలు చేసుకుంటారు. కానీ మన స్వతంత్ర భారతదేశానికి వచ్చింది ఈ ఆగస్టు 15 మాత్రం ప్రతి ఒక్క మతం వారు, ప్రతి ఒక్క కులం వారు ఈ ఆగస్టు 15ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు. ఎవరు భారతదేశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా, ఈ భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా కులానితో, మతంతో, ఎవరితో సంబంధం లేకుండా ఈ ఆగస్టు 15ని జయకరంగా జరపటానికి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు. కారణం ఏంటంటే పరాయి చేతుల నుంచి, పరాయి దేశాన్ని నుంచి, బందీ నుంచి మనం విడుదలయ్యి మనము స్వతంత్రంగా బ్రతకటానికి, స్వతంత్రంగా ఉండటానికి, మన భావి తరాలు బాగుండాలని మన పితరులు, మన్యం వీరులు లాంటి వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఈ రోజున మనకి ఇలాంటి ఆగస్టు 15 80 ఆగస్టు 15 జరుపుకునడానికి, ఈ స్వతంత్రాన్ని తీసుకురావటానికి వాళ్ళు ఎంతో ప్రాణత్యాగాలు చేసి ముందుకు తీసుకెళ్లారు. అటువంటి దానిని మనం చేపట్టుకుని మనము చాలా జాగ్రత్తగా మన భావి తరాలకి చెప్పుకుంటూ, ఇలా మన పితరులు ఇలా చేశారని చెప్పుకుంటూ మన దేశ రక్షణ కోసం మనమంతా పాటుపడదాం. కనుక మీరందరూ మీ వంతు మీరు ఏది చేయాలనుకుంటారో దేశ బాగు కోసం అది మీరు చేస్తూ ముందుకెళ్ళండి. అలాగే ఈరోజు భరతమాత విడుదలైన సందర్భంగా మనము స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ జై భారత్, జై భారత్ మాత అందరికీ. మన టైలర్ సోదరీమణులకు అలాగే మన దర్జీ సోదరులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అందరం మన టైలర్స్ అందరూ ఐకమత్యంగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి. టైలర్స్ డేలు, స్వతంత్ర దినోత్సవాలు జరుపుకొని అందరం ఐక్యంగా ఉండాలి. అందరం ప్రతిదీ కలిపి జరుపుకునే పండుగ మన స్వతంత్ర దినోత్సవం కాబట్టి అందరం ఐకమత్యంగా ఉండి అందరూ సరదాగా అమరవీరులకు జోహార్లు అర్పించి ప్రతి ఒక్కరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడినా ఒక 2 మాటలు చెప్పి కార్యక్రమాన్ని ముగిద్దామండి. సో గత 80 సంవత్సరాలుగా మన దేశానికి చాలా ఆటుపోట్లు చూసాం. సో మన దేశం అంటే అన్ని రంగాలండి, ఒక అగ్రికల్చర్ అవనివ్వండి, మన వ్యవసాయ రంగం అవనివ్వండి, టెక్నాలజీ రంగం అవ్వండి, ఇండస్ట్రీ రంగం అనండి. సో మన దేశం బాగుండాలంటే ముందు ఈ 3 రంగాలు మనకి ఎప్పుడు కాలం ఉండాలి. సో దీంతో పాటు ప్రాణాలు కాపాడే వాళ్ళు డాక్టర్లు అయితే, మనుషుల మానాలను కాపాడేవారు ఒక టైలర్ అని. సో ఇంత గొప్ప వృత్తి చేస్తున్నందుకు మనం అందరం చాలా గర్వపడాలండి. సో దీంతో పాటు ఇంత గొప్ప వృత్తిలో ఇప్పుడు యువతరం లేకపోవడం ఒక చింతించదగ్గ విషయం. సో మనందరం ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకున్నారు, లాయర్ కొడుకు లాయర్ అవ్వాలనుకున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఒక టైలర్ కొడుకు మాత్రం మా కొడుకు టైలర్ కాకూడదు అనుకోవడం ఇది చాలా దురదృష్టవంతమైంది. మనం చూసిన లోటుపాట్లు, మన ఓన్ ట్రెండ్ మన తర్వాతి తరాల చూడకూడదని సో మనం అనుకోవటం తప్పు లేదు. కాకపోతే ఈ వృత్తిలో కూడా యువతరం వచ్చి కొత్త మోడల్స్ తో, కొత్త అట్రాక్టివ్ తో మోడల్స్ ని మనం రిప్రజెంట్ చేసుకుంటే మన వృత్తి కూడా బాగుంటుందండి. సో ఇంకొక సందేశం నా తరపున టైలర్స్ కి, ప్రతి ఒక్క వృత్తిలో కూడా సోషల్ టెక్నాలజీని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తానండి. సోషల్ మీడియాని మన వృత్తిలో కూడా మనం వాడుకోగలిగితే గనక, మనం చేసే పనిని, మన కష్టాన్ని మనం కస్టమర్ కి చూపించగలిగితే మనకు రూపాయి ఇవ్వటంలో కస్టమర్ ఎప్పుడూ వెనకాడండి. మనం ఒప్పుకున్న పనిని మన టైంకి మనం డెలివరీ చేయగలిగితే టైలర్ మనల్ని విడిచి ఎప్పుడు వెనక్కి వెళ్ళండి. ఒక రాజమౌళి తీసుకుంటే ఒక సినిమా తీయడానికి 2 సంవత్సరాలు తీసుకుంటాడు. పూరి జగన్నాథ్ 6 నెలల్లో తీసేస్తాడండి. టైలర్లు కూడా మన దగ్గర అంతే, వాళ్ళు చేసే టైం ని బట్టి
ఒక రాజమౌళి. సో జనాలు రాజమౌళి సినిమాలు నవలరగా. సో మన పనితనం అంత బాగుంటే గనక కస్టమర్ మనల్ని వదిలి ఎప్పుడో వెళ్ళండి. సో మనం వెంటనే అంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మనం వెళ్ళి కస్టమర్ ఎప్పుడు వెనక్కి వెళ్ళండి. ఓకేనా? సో దీంతో పాటు సో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ అభినందనలన్నీ మా తరపు నుంచి, మా ARB టైలరింగ్ మెటీరియల్స్ గురించి. సో మనం పెట్టుకున్నామండి 14 రోజులు టైలర్స్ కి మనమంతా మన షాప్ తరపున ఎంతో కొంత ఇవ్వాలి. ఒక కాంటెస్ట్ రన్ చేసాం, మన ఇండిపెండెన్స్ డే కాంటెస్ట్ ఒకటి రన్ చేసాం. సో దాంట్లో 1000 రూపాయల పైన బిల్ చేసిన వాళ్ళందరికీ కంపల్సరీ లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నామండి. ఒకసారి అది కూడా చేసేద్దాం. సో ఇందులో మొత్తం 17 మంది వచ్చారండి మన ట్రాక్ రికార్డ్ లో. ఈ 17 మందిలో 5 వరకు మనం కత్తెరలు ఇవ్వటం జరుగుతుంది. ఒకే మనిషికి కనుక 2 కూపన్లు వస్తే కనుక అది వేరే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే 5 వరకు మనకి ఇస్తాం అనుకుంటున్నాం. అంటే 2 రాసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో మొదటిది రాజు గారు తీస్తారండి. తీ బాబాయ్. సమీర్ టైలర్స్ అండి. సో సమీర్ టైలర్ లేరు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈ బహుమతిని తీసుకుంటారండి. రాయల్ టైలర్. రెండోది ప్రెసిడెంట్ గారు తీస్తారండి. రహమాన్ టైలర్స్ అండి, బజీ సెంటర్. శృతి టైలర్స్ మేడూరు అండి, రాలేదు ఈయన కూడా. ఒకటి లక్ష్మి గారు రండి, ఒకటి తీయండి. చాన్ భాషా టైలర్ గారు అండి, ఇక్కడే ఉన్నారండి. ఇంకా ఆఖరిది వినయ్ లాస్ట్ అండి, లాస్ట్ యాసిన్ టైలర్ అండి, యాసిన్ కొట్టలేదు. సో దీంతో పాటు మన టైలర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. సో మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. మన స్వతంత్ర దినోత్సవం అంటే ఒక కులానికి, ఒక రాజ్యానికి, ఒక దేశానికి, మన దేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని భాషలకి వర్తిస్తుందండి. సో మన ఐకమత్యమే మన అందరి బలం. మన వృత్తిలో అందరూ అభివృద్ధి చెందాలని, తోటి వారిని అందరినీ మనం ఆదరించి, ఒకళ్ళు కష్టంలో ఉంటే మన వృత్తిని ఆదరించాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. ధన్యవాదాలు. మన జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. ఇప్పుడు अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग, तव शुभ नाम